తిరుమల వాడపల్లి బ్రహ్మోత్సవాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు కోనసీమ రీజనల్ మేనేజర్ ఎస్టీపీ రాఘవ కుమార్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల నిమిత్తం ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లుగా చెప్పారు. కోనసీమ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తుల సౌకర్యార్థం బస్సులు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం కోనసీమ జిల్లాలోని 4 డిపోల నుంచి 25 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని రాఘవ్ కుమార్ వివరించారు. డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు సహకారంతో దేవస్థానం ఆర్టీసీ సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలపై సమాచారం అందిస్తున్నారని తెలిపారు. వాడపల్లి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఇప్పుడు ప్రతి శనివారం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 25 బస్సులు స్పెషల్ బస్సెస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి రానున్న ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 10వ తారీఖు నుంచి జరిగేటువంటి కార్యక్రమాలకు వచ్చేటువంటి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా నుంచి 4 డిపోల నుంచే కాకుండా మన రాజమండ్రి అక్కడి నుంచి కూడా ప్రత్యేకమైన బస్సులు ఆపరేట్ చేయడం కోసం అని చెప్పి ఆ డిప్యూటీ గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ఈ 4 డిపోల నుంచి కూడా ప్రతిరోజు భక్తులకి వారి ప్రయాణానికి తగినటువంటి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ దేవస్థానం తరఫున డీసీ గారు ఈవో గారు చక్రధరరావు గారు వారు ఇచ్చేటువంటి సహకారంతో ఇక్కడ బస్ షెల్టర్లో కూడా సీట్లు అవన్నీ ఏర్పాటు చేయడం, ఫ్లెక్సీలు, ప్రయాణికుల సౌకర్యార్థం వాళ్ళకి ఏవేవి సౌకర్యాలు ఉన్నాయి, బస్సులు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి వివరాలు తెలిసేట్టుగా ఫ్లెక్సీస్ ఏర్పాటు చేయడమే కాకుండా మా స్టాఫ్ను కూడా దాదాపుగా ఒక 10 మంది ప్రత్యేకంగా ఈ భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ఉండి వాళ్ళందరినీ గైడ్ చేయడం, వచ్చిన బస్సులు ఆపి వాళ్ళందరినీ ఎక్కించడం అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో వచ్చేటువంటి ఈ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ప్రయత్నాలు చేయడానికి మన దేవస్థానం వారి సహకారం తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తామని, భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా వచ్చి వారి దర్శనాలు చేసుకుని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చుకోవడానికి వీలుగా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తానని మీ ద్వారా వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.